హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి టెక్నీషియన్స్కి, అలాగే ఏఎల్పికి, జూనియర్ ఇంజనీర్కి, గ్రూప్ డికి, అలాగే ఆర్పిఎఫ్కి, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి జనరల్ సైన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక టాపిక్. ఆ సెక్షన్ నుంచి ఆల్మోస్ట్ 40 మార్క్స్కి, అంటే ఇప్పుడు ఏఎల్పికి అయితే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. అందులో కూడా 2 పార్ట్లో కూడా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ అయితే 40 మార్క్స్కి ఉంటుంది. గ్రూప్ డీకి అయినా సరే సేమ్, అలాగే జేఈకి జూనియర్ ఇంజనీర్కి సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఆర్పిఎఫ్కి, ఎన్టీపీసీకి అన్నిటికీ కూడా సేమ్గా ఉంటుంది. సో జనరల్ సైన్స్ రైల్వేస్లో చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో మ్యాక్సిమం అందరు కూడా అర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఏ చదువుతారు. కానీ జనరల్ సైన్స్లో మనం ఈజీగా 40కి 40 తెచ్చుకునే విధంగా ఎలా తెచ్చుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, మనం ఈ టాపిక్స్ చదివితే చాలు, మ్యాక్సిమం ఈ టాపిక్స్ దాటి వేరే టాపిక్స్కి వెళ్ళరు. సో ఇవే టాపిక్స్ అనేది ఉంటాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. వాళ్ళందరికీ కూడా నేను టోటల్గా క్లాసెస్ కానీ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ముఖ్యంగా జనరల్ సైన్స్ ఒక 40 వీడియోలు అవ్వచ్చు, 50 వీడియోలు అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఒక 2 వీడియోస్ అయితే చేశాను జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని. సో ప్రీవియస్ ఇయర్వి అవి ఒకసారి మన ఛానల్కి వెళ్తే మీరు చూడవచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే మనకి జనరల్ సైన్స్లో అనేసరికి మనకి మెయిన్ అందరూ కూడా చూడాల్సినవి ఏంటి అంటే, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. దీంతో పాటు కంప్యూటర్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మెయిన్ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని కూడా చాలామందికి డౌట్స్. సో బుక్స్ వచ్చేసరికి మీరు ఎన్ని బుక్స్ ప్రిపేర్ అయినా మీరు కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవటం బెటర్. మీరు కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకొని మీరు ఒక మెటీరియల్ అనేది తయారు చేసుకోండి. మీరు ఎవరో తయారు చేసిన మెటీరియల్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అది మీకు పెద్దగా మీకు యూజ్ అవ్వకపోవచ్చు, ఏదో చదవడం అయితే చదువుతారు. అలా కాకుండా మీకు ఓన్గా ఒక మెటీరియల్ అనేది తయారు చేసుకోండి. అలాగైనా లేదంటే పాత బుక్స్ ఏవైనా తయారు చేసిన బుక్స్ ఉంటాయి కదా, జనరల్ సైన్స్ బుక్స్, అవి ఒక్కసారి ఆ బుక్ మొత్తం కూడా ఒక్కసారి మీ హ్యాండ్ రైటింగ్తో, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక బుక్ రాయండి, మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తో. ఎందుకంటే మీరు ఒకసారి రాస్తే ఒక 100 టైమ్స్ చదివిన విధంగా ఉంటుంది. సో మీకు గుర్తనేది ఉంటుంది. ఇందులో టాపిక్స్ చూద్దాం. ఏ ఏ టాపిక్స్ మీరు బాగా రాసుకోవాలి అంటే, యూనిట్స్, మెజర్మెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో యూనిట్స్, మెజర్మెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫిజికల్ క్వాంటిటీస్ అనేది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. డెఫినెట్గా 1 to 2 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. నేను వెయిటేజ్ కూడా చెప్తున్నా. ఇంకా మెకానిక్స్లో వచ్చేసరికి వర్క్, పవర్, ఎనర్జీ, మాస్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఫోర్స్, లీనియర్ మూమెంటం, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, ప్రొజెక్టెడ్ మోషన్, యాక్సలరేషన్, ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ మోషన్, ఫ్రిక్షన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆర్ రిలేషన్ మోషన్. ఇందులో సమ్స్ అడుగుతారు. ఈ విధంగా వచ్చేసరికి ఇందులో కొన్ని సమ్స్, చిన్న చిన్న సమ్స్ అనమాట, 1 or 2 సమ్స్ అయితే అడుగుతారు. అలాగే లేదంటే డైరెక్ట్గా థియరీ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఆల్మోస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అయితే పక్కగా అడుగుతారు. ఇంకా గ్రావిటేషన్, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, గ్రావిటీ అండ్ మోషన్ అండర్ గ్రావిటీ, శాటిలైట్ మోషన్స్, ఎస్కేప్ వెలాసిటీ. ఇందులో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే పక్కా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఎవరైనా ఎక్కువ క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారు అంటే ఇది ఈ టాపిక్ నుంచే రాంగ్స్ అనేది చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆ టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఈ టాపిక్ నుంచే ఎక్కువ మంది క్వశ్చన్స్ రాంగ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలాస్టిసిటీ, సర్ఫేస్ టెన్షన్, ఫ్లో ఆఫ్ లిక్విడ్స్, బాన్సీ అండ్ ఆర్కిమెడిక్ ప్రిన్సిపల్స్, ప్రెజర్, డెన్సిటీ, కైనెటిక్ థియరీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే ఇంక ఏ టాపిక్ అయినా సరే ఈజీగా రాసేస్తారు. నెక్స్ట్ హీట్ సంబంధించి కూడా అడుగుతారు. హీట్ ఒకటి, సౌండ్ ఒకటి, లైట్ ఒకటి, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. టెంపరేచర్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్స్, థర్మల్ కండక్షన్, థర్మల్ ఎక్స్పాన్షన్, కన్వెన్షన్, కండక్టర్ అండ్ నాన్ కండక్టర్ ఇన్సులేటర్, క్రిచాఫ్స్ లా, స్టెఫెన్స్ లా,
Newton's law of cooling, phase transition and latent heat, relative humidity or vaporization, థర్మోడైనమిక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేవ్స్, తర్వాత సౌండ్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. సౌండ్స్లో ఈ టాపిక్స్ నేచర్ ఆఫ్ సౌండ్ వేవ్స్, ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ సౌండ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్స్, ఎకో, సోనార్ ఆర్ రాడార్. నెక్స్ట్ లైట్, నేచర్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రూల్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లెయిన్ మిర్రర్, రిఫ్లెక్షన్ ఫ్రమ్ స్పెరికల్ మిర్రర్, magnification, refraction of light, total internal reflection of light, lenses, convex or concave lenses, human eye, optical instruments, dispenser of light and rainbow. ఇంకంతకన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఎలక్ట్రిసిటీ టాపిక్. ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు చదివిన ప్రతి క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. కాకపోతే అది మీ షిఫ్ట్లో ఉంటుందా లేదా అనేది మీరు చూడాలి. ఇక ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఛార్జ్, కూలుమ్స్లా, ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ కరెంట్, ఓమ్స్లా, రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ పవర్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రిక్ బల్బ్, ఎలక్ట్రిక్ సెల్. వీటితో పాటు మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఇన్వెన్షన్స్, మిస్లీనియస్. ఇవి చదువుకుంటే ఫిజిక్స్ మొత్తం కవర్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఫిజిక్స్ నుంచి మనం 10 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి? 10 బిట్స్ వస్తాయి. ఇంకా కెమిస్ట్రీ వచ్చేసరికి మ్యాటర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్స్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రాపర్టీస్, డెల్టన్స్, అటామిక్ థియరీ, మాలిక్యూల్స్ ఆర్ అటామిక్ వెయిట్, మోల్ కాన్సెప్ట్, అవగాడ్రో నెంబర్ అండ్ పెర్జెస్ హైపోథిసిస్, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. అలాగే ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ మిక్సర్స్, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, ఎలక్ట్రోపీ, అమోయూనియట్స్. ఇవి ఈ టాపిక్ నుంచి ఇది ఏదైతే కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ ఉందో డెఫినెట్గా 2 బిట్స్ పక్కా. ఇంకా మీరు ఒకసారి మీరు ఆలోచించండి, డెఫినెట్గా 2 బిట్స్. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి అటామిక్ మోడల్స్ కానీ, క్వాంటమ్ నెంబర్ కానీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఉంటుంది. తర్వాత అటామిక్ న్యూక్లియస్ వచ్చేసరికి ఐసోబార్స్, ఐసోటోప్స్, ఐసో ఎలక్ట్రానిక్స్, అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. ఈ అటామిక్ న్యూక్లియస్ నుంచి డెఫినెట్గా 1 బిట్ అయితే 100% వస్తుంది. అది ఐసోటోప్సా, ఐసోబార్సా, ఐసో ఎలక్ట్రానిక్స్ అనేది. నెక్స్ట్ గౌస్లా, రేడియో యాక్టివిటీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ, వ్యాలెన్సీ ఆర్ కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఎలక్ట్రోలైసిస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్, యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్. ఇందులో డెఫినెట్గా 2 బిట్స్ వస్తాయి యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్లో. సో అది pH వాల్యూ అయినా అవ్వచ్చు. pH వాల్యూ ఎక్కువగా అడుగుతారు. మన బ్లడ్లో pH వాల్యూ ఎంత ఉంటుంది, హ్యూమన్ యూరిన్లో pH వాల్యూ ఎంత ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ యాసిడ్ బేస్ ఇండక్టర్స్. నెక్స్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్. అది పీరియాడిక్ టేబుల్స్ మనకి మ్యాండేటరీ పీరియాడిక్ టేబుల్, మోస్ట్లెస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనకి తెలుసుంటాయి. అలాగే పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. తర్వాత నాన్ మెటాలిక్ కాంపోనెంట్స్ అండ్ దర్ అప్లికేషన్స్. సో ఇందులో కొన్ని అంటే చాలా ఉన్నాయి అందులో మెటల్స్లో, నాన్ మెటల్స్లో. ఇందులో హైడ్రోజన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, హాలోజన్, ఇన్సర్ట్ గ్లాస్, సల్ఫర్, కార్బన్. ఇవి కొంచెం మెటాలిక్ నాన్ మెటల్స్లో ఇవి కొంచెం ఇంపార్టెంట్. అలాగే మెటల్స్లో వచ్చేసరికి సోడియం, కాల్షియం, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, లెడ్, మెర్క్యూరీ, కాపర్ అండ్ అదర్ మెటల్స్, టిన్, జింక్. ఎందుకంటే మనం ఇవి యాక్చువల్గా మనం రెగ్యులర్గా మనం యూసేజ్ చేసేది ఎక్కువగా మన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో ఫ్యూయల్స్, అలాయ్స్, ఓర్స్, ఐరన్ ఓర్స్, పాలిమర్స్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్, గ్లాస్, తర్వాత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ కెమిస్ట్రీలో వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసరికి ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, కార్బానిక్ యాసిడ్, ఫార్మాలిసిస్, అదే ఆర్గానిక్ కాంపౌండ్స్, ఓకే, ఇవి ఉంటాయి. తర్వాత కెమికల్ రియాక్షన్స్, మిస్లీనియస్, ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి కెమిస్ట్రీ నుంచి 10 బిట్స్ పక్కా గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ నుంచి 10 బిట్స్, కెమిస్ట్రీ నుంచి 10 బిట్స్. ఇంకా బయాలజీ వచ్చేసరికి బయాలజీ సెల్స్ గురించి, టిష్యూస్ గురించి, యానిమల్స్, ప్లాంట్స్, ప్రతిదీ జంతుకణం, వృక్షకణం. సో ఆ విధంగా చూసుకోవాలి. కణాలు అంటే జంతువుల నుంచి వచ్చేది, ప్లాంట్స్ నుంచి వచ్చేవి కూడా అన్నీ చూసుకోవాలి. ఇంకా జెనెటిక్స్,
అండ్ బయోమాలిక్యూల్స్, టెక్సానమీ, యానిమల్ కింగ్డమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ హ్యూమన్ బాడీ గురించి ఇదిలో 2 మార్క్స్ అయితే పక్క. డైజెషన్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్. ఇది యాక్చువల్గా మన లైఫ్ సైన్స్ అనే టాపిక్లో ఉంటుంది అనమాట. ఇది ఎక్స్క్రియేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్. తర్వాత హ్యూమన్ డిసీజ్, సింప్టమ్స్ అండ్ ట్రీట్మెంట్. తర్వాత ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్స్లో వచ్చేసరికి బ్యాక్టీరియా, ఫంగి, అల్గియా, టోటల్గా ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ప్లాంట్ సంబంధించి మోరోఫాలజీ, రూట్స్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ వచ్చేసరికి అంటే ప్లాంట్స్ ట్రాన్స్పిరేషన్ ఎలా ఉంటుంది, ప్లాంట్ మూమెంట్, ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ రెస్పిరేషన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ హ్యూమన్స్ సంబంధించి ఏదైతే అంటే యానిమల్స్ సంబంధించి ఏదైతే చూసుకున్నామో సేమ్ అలాగే ప్లాంట్స్ సంబంధించి కూడా ఉంటాయి. మేజర్ బయాలజిస్ట్స్ ఇన్వెన్షన్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంప్యూటర్స్. యాక్చువల్గా మనకి ఈ కంప్యూటర్స్ అనేది జనరల్ అవేర్నెస్లోనే అడుగుతారు, జనరల్ సైన్స్లోనే అడుగుతారు. సో ఆల్మోస్ట్ 1 to 2 బిట్స్ అయితే పక్కాగా అడుగుతారు ఇందులో. సో కంప్యూటర్ సంబంధించి ఇన్వెన్షన్స్, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏంటి, మెమొరీ ఏంటి, డిజైనింగ్, తర్వాత నెంబర్ సిస్టమ్, బూలియన్ ఆల్జీబ్రా, లాజికల్ గేట్స్, తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించి, తర్వాత డేటా ట్రాన్స్మిషన్, ఇంటర్నెట్ సంబంధించి అడుగుతారు. ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎబ్రివేషన్స్, మిస్లీనియస్ ఇవి పక్కగా అడుగుతారు. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో 4 to 5 బిట్స్ అయితే పక్కగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, గ్లోబల్ ఎఫర్ట్, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, పొల్యూషన్స్, ఓజోన్ లేయర్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, అండ్ న్యాచురల్ ఎనర్జీ, మిస్లీనియస్. ఇవి టోటల్గా ఆర్ఆర్బికి సంబంధించి జనరల్ సైన్స్ సంబంధించి సిలబస్ అండ్ టాపిక్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది దాటి మీకు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోరు. ఈ టాపిక్స్లో మ్యాక్సిమం 99% ఇవే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇవే టాపిక్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ప్రతిదీ కూడా ప్రతిరోజు నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ 2 వీడియోస్ కూడా మీరు చూడండి. ఆ లింక్స్ కూడా కింద పెడతాను, మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. ఓకే, థ్యాంక్ యూ.